సనాతన ధర్మాన్ని గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత నేను దాని మీద కామెంట్ చేసామాట వాస్తవం. అయితే నా కొటేషన్ తీసుకొని 3 పెళ్లి అని చెప్పేసి మాట పెట్టుకుని నా మీద విమర్శిస్తున్నారు. నేను దాని దగ్గరకు పోలే. సనాతన ధర్మంలో విడాకులు ఉంటాయా నేను అడిగిన ప్రశ్న అది. సనాతన ధర్మంలో విడాకులు లేదు. ఎందుకంటే ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భర్త ఎంత వేధించినా, ఎంత ఏడిపించినా, వాడు ఎంత యథోపనం చేసినా అతనితోనే కాపురం చేయాలి. భర్తని వ్యతిరేకిస్తే ఆయన పాపానికి పోతారు అని, భర్త చనిపోతే చితిమంటలపైన భార్యని కూడా తగలబెడతారు అనేది దాని సారాంశం. అలాంటి సారాంశం నెత్తికెక్కించుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు మరి విడాకులే లేనప్పుడు మరి మీరు ముగ్గురికి విడాకులు ఇచ్చారని చెప్పేసి ప్రశ్న నేను ముగ్గురు ఒకసారి పెళ్లి చేసుకొని చెప్పలే. విడాకులు తీసుకొని పెళ్లి చేసుకుంటే వాస్తవం అది నాకు ఇప్పుడు తెలుసు. నేను దాని వరకు ఇప్పుడు పోలే. నేను ఫస్ట్ టైం అంటున్నా. సనాతన ధర్మంలో విడాకులు లేనప్పుడు మరి మీకెందుకు అది వర్తిస్తాను అన్న దాని మీద ఊరికి నా మీద మాట్లాడుతున్నారు.